బిగ్ బాస్ తర్వాత చాలామంది ప్రియాంక ఇంట్లో అమ్మాయిలా క్లోజ్ అయిపోయింది, అందరికీ మ్యాక్సిమం తెలిసిపోయింది. కానీ ఎవరికి తెలియని ప్రియాంక ఇంకో అమ్మాయి ఉంది. ఇప్పుడంటే ఓకే, కొంచెం ఒక మంచి లైఫ్ని లీడ్ చేసిన ప్రియాంక ఒకప్పుడు చాలా వర్స్ట్ లైఫ్ని లీడ్ చేసిన విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకు ఈ టాపిక్ని మీరు బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ కూడా చెప్పుకోవాలనిపించలేదు? ఒకవేళ చెప్పుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళేమో కదా. అంటే ఆడియన్స్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, మీరు వేసే డ్రెస్సింగ్ కానీ మిమ్మల్ని చూసినప్పుడు కానీ రిచ్ లైఫ్లో నుంచి వచ్చి ఉంటుంది అమ్మాయి, ఒక కోటీశ్వరరాలు అయి ఉంటుంది, డబ్బులకి ఏమీ ఇది లేదేమో, వేరే వాళ్ళకి ఓట్లేద్దాం, ఇది ఉంటుంది కదా. మీరు పడిన లైఫ్ ఎందుకు మీరు చెప్పుకోలేకపోయారు లోపల? యాక్చువల్లీ నేను 2-3 టైమ్స్ ఇద్దరు ముగ్గురికి చెప్పాను. అంటే నైట్ కూర్చునేటప్పుడు కానీ, మనం నార్మల్గా కూర్చునేటప్పుడు కానీ, ఈవెన్ శివాజీ సార్తో కానీ నేను చెప్పాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి నా లైఫ్, మా పేరెంట్స్ ఏంటి, నేను ఏం చేశాను ముందు, ఎక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది జర్నీ, అదంతా షేర్ చేసుకున్నా. ఎంతవరకు చూపించారో, లైవ్లో వచ్చిందో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఎస్, ఐ హావ్ టోల్డ్, చెప్పలేదని లేదు. సో మేబీ నేను అది 100 సార్లు చెప్పలేదు. నేను చెప్పాల్సిన ఎందుకు చెప్పుకోవద్దు అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్, ఐఎమ్ నాట్ అ సింపతి గెయినర్. ఐ సీరియస్లీ డోంట్ లైక్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్. మేబీ నేను నా వ్లాగ్స్లో షేర్ చేసి ఉంటాను కొన్ని వస్తువులు, దాంట్లో కూడా నా ప్రాపర్ లైఫ్ యాక్చువల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎవరికి తెలీదు. బికాస్ సింపతితో పైకి రావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. బికాస్ ఐ హ్యాడ్ అ నైస్ ప్లే, ఐ హ్యాడ్ అ నైస్ గేమ్. నేను మంచిగా స్ట్రెంగ్త్తో, నా స్ట్రాంగ్, నేను ఇమోషనల్ అయ్యి ఏడ్చి మరి నేను ఓట్స్ తెప్పించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. సో మేబీ అది చేసుంటే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు. బట్ నేను అట్లాంటి ప్రియాంక ఇస్ నాట్ లైక్ దాట్ హూ వాంట్స్ టు క్రై అండ్ గెట్ ఓట్స్. అందువల్ల చెప్పుకోలేదు. అండ్ నా లైఫ్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది, మేము మా పిన్ని వాళ్ళ క్లోత్స్ కానీ, లేకపోతే మా కజిన్ సిస్టర్ వాళ్ళ క్లోత్స్ కానీ, మేము అంటే వాళ్ళు వాడిన క్లోత్స్ వాళ్ళు పడేస్తారు కదా, ఆ టైంలో ఆ క్లోత్స్ తీసుకొని మేము యూస్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా రీసెంట్ టైమ్స్లో ఐ థింక్ మేబీ టిల్ మౌనరాగం నేను సీరియల్ స్టార్ట్ చేసిందే యాక్చువల్లీ మంత్లీ శాలరీ వస్తుంది నాకు అని, నా ఫ్యామిలీకి కొంచెం స్టెబిలిటీ వస్తుంది. మూవీస్ కోసమే ఆగితే చాలామంది మూవీస్ నుంచి సీరియల్ ఎందుకు వెళ్తున్నావు, సీరియల్ నుంచి జనరల్గా మూవీస్కి వెళ్తారు కదా, యూ హ్యావ్ ఎ నైస్ ఫ్యూచర్, యూ కెన్ వెయిట్, చాలామంది చెప్పారు. బట్ ఇంటి పరిస్థితులు అట్లా ఒప్పుకోదు కదా. సో ఫర్ దాట్ రీజన్ మూవీస్ను మానేసి, బికాజ్ ఏ మూవీ ఎప్పుడు వస్తుంది తెలీదు, ఐ వెయిటెడ్ ఫర్ సమ్ నైస్ స్క్రిప్ట్స్. ప్రతిదీ మంచి స్క్రిప్ట్ ఉండాలని లేదు. అఫ్ కోర్స్ వాళ్ళ అన్నదాత మాకు, మనం ఏం చెప్పుకోవద్దు దాని గురించి. బట్ ఐ హ్యావ్ గాట్ గుడ్ పీపుల్ ఇన్ లైఫ్. అండ్ మౌనరాగం సడన్లీ కేమ్ ఇన్ టు మై లైఫ్. నేను చాలా వద్దు అనుకున్నా, అది నన్ను స్టిక్ అయి ఉండింది. అండ్ ఇట్ వాజ్ అ లైఫ్ సేవియర్ ఫర్ మీ. ఈరోజు నేను ఇట్లా నుంచున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మౌనరాగం. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్. నేను ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఆ మౌనరాగంది, స్టార్ మాది, అండ్ ఎస్పెషలీ మై ప్రొడ్యూసర్స్. సో దే స్టూడ్ విత్ మీ, దే స్టక్ విత్ మీ దట్ ఈ అమ్మాయి కావాలి ఈ క్యారెక్టర్కి. అండ్ ఈ అమ్మాయిని చాలా మంది మా తెలుగు ప్రజలు ఒప్పుకున్నారు. చాలా క్యూట్గా, లైక్ 1 month స్టార్టింగ్ పైలట్ షూట్ చేసేటప్పుడు నేను ఎవరు అని ఎవరికి తెలియదు. రాజమండ్రిలో వివర్ షూటింగ్ గోదావరి దగ్గర. 1 month తర్వాత నేను వస్తున్నాను ఆఫ్టర్ ది టెలికాస్ట్, అండ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ హే అమ్ములు అని. నిజంగానే నా దగ్గరకు వచ్చి ఏడ్చేవారు దట్ తనకు నిజంగానే అమ్మాయికి మాట రాదు, అది ఇది. నేను మాట్లాడితే ఏడ్చుకునేవాళ్ళు, అయ్యో పాపం నేను నిజంగా నీకు మాట రాదు అనుకున్నా. అంటే ఆ ఇమోషన్ వాజ్ టచ్డ్. నాకే ఏడుపు వచ్చేది చాలా మందిని చూసి. ఆఫ్టర్ దట్ మై జర్నీ స్టార్టెడ్. అండ్ ఇప్పుడు కొంచెం స్టేబుల్ అవుతున్నాం. అండ్ వాట్ ఎవర్ వీఆర్ ఇన్ అ ప్లాట్ఫామ్, రియాలిటీ షోలో ఉన్నాము. చాలామందికి బిజినెసెస్ ఉంటాయి బయట, డిజైనర్స్ ఉంటారు, కొలాబరేషన్స్ ఉంటారు. వాళ్ళకి దీనికన్నా మంచి ఛాన్స్ రాదు వాళ్ళ అవుట్ఫిట్స్ని చూపెట్టడానికి. అండ్ వీ వర్ వేరింగ్ దోస్ అవుట్ఫిట్స్తో వాళ్ళు పంపించిన అవుట్ఫిట్స్ మేము వేసుకుంటున్నాం తప్ప మేము అది పర్చేస్ చేసుకొని వేసుకున్న క్లోత్స్ కాదు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ అ షార్ట్ జర్నీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెండ్. బట్ హార్డ్ వర్క్ పేస్ సీరియస్లీ ఇట్స్ బీన్ వాట్. నేను ఇప్పుడు 25 అయిపోయాను. నేను ఇట్లా ఐస్ బ్లింక్ చేస్తే 14. I was 14 when I started my journey. మోడలింగ్తో స్టార్ట్ చేసుకున్నా. మా మమ్మీ నన్ను యాక్టివా మీద తీసుకెళ్ళేది ప్రతి ఒక్క చోట, ఆడిషన్స్కి కానీ, లేకపోతే ఏదైనా మోడలింగ్కి సంబంధించిన. అట్లాంటి టైంలో యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఒక బస్ వాడు వచ్చి గుద్దేశాడు, మా మమ్మీ నేను పడిపోయాము. ఐ వాజ్ ఆన్ మై హీల్స్, వీ వర్ గోయింగ్ ఫర్ సమ్ మోడలింగ్ ఈవెంట్. చాలా చేసింది మా మమ్మీ నాకు. అండ్ దానికి ఇప్పుడు నేను ఇట్లా ఉండడమే ఉదాహరణం. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్. ఎప్పుడు నన్ను ఇది చెయ్యొద్దు అని చెప్పలేదు. అండ్ ఐ హ్యావ్ ఆల్సో నెవర్
డీగ్రేడెడ్ దెమ్, అంటే ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేయలేదు మేబీ నా లైఫ్లో ఇప్పటి వరకు అని నేను అనుకుంటున్నా. చేసుంటే ఒకవేళ ఐఎమ్ సారీ మమ్మ పప్ప, బట్ ఐ లవ్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.